సో హాయ్ గాయ్స్, హనీ మూవీ చూశాను. నేను నిన్న నైట్ సెకండ్ షోకి వెళ్ళానమాట. అండ్ సినిమా వచ్చేసి సైకలాజికల్ హారర్. బట్ సర్ప్రైజింగ్లీ సెకండ్ షో చూసి వచ్చిన నేను హాయిగా ఇంటికి వచ్చి పనుకున్నా. సో సినిమా అయితే నాకు పెద్దగా నచ్చలేదు భయ్య. అండ్ హానెస్ట్గా చెప్తున్నా, టైటిల్స్ పడేటప్పుడు నాకైతే కడుపులో తిప్పేసింది. అంటే ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి, అది ఉంటుందేమో, అంతకంటే ఎక్కువ ఉంటుందేమో అని అనుకున్నా కోర్. కానీ అంత లేదు భయ్య. సినిమాకున్న థీమ్ కానీ, కాన్సెప్ట్ కానీ, టాపిక్స్ కానీ చాలా బాగున్నాయి. కొన్ని టాపిక్స్ తీసుకున్నారు, లైక్ ఎట్లా అంటే చైల్డ్ అబ్యూస్ అని, డొమెస్టిక్ వైలెన్స్ అని, మంత్ర శాస్త్రాలు అని చెప్పేసి. సో అన్నీ కూడా ర్యాండమ్గా వచ్చి వెళ్ళిపోతాయి, కానీ మెయిన్ స్టోరీకి ఏది కనెక్ట్ ఉండదు. మెయిన్ స్టోరీ ఏంటి అసలు? సినిమా స్టోరీ ఇట్స్ అబౌట్ హనీ. దానికి స్టోరీకి సంబంధం ఏంటి, అది కదా మెయిన్ స్టోరీ. కానీ అది కాకుండా అది ఎప్పుడో లాస్ట్ మీ పేషెన్స్ అంతా అయిపోయిన తర్వాత, ఎనర్జీ అంతా అయిపోయిన తర్వాత తీసుకొస్తే ఎవరికి మైండ్లో ఉంటుంది? సో ఇకపోతే పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాలో నవీన్ చంద్ర గారి యాక్టింగ్ భయ్య. అండ్ దాంతోపాటు రాజా రవీంద్ర గారు. నేను సినిమా చూడడానికి వన్ మోర్ రీజన్ ఆయనే. ఎందుకంటే నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఆయన మెయిన్ విలన్ ఏమో అని చెప్పేసి. బట్ సర్ప్రైజింగ్లీ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్లో సినిమాకి ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ కొన్ని షార్ట్స్ ఉన్నాయి సినిమాలో, సూపర్ ఉన్నాయి. సో మూవీ స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అవుద్ది. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదో పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేసి టాటూ వేసుకుంటారు. సో టాటూ వేసుకున్న తర్వాత వాళ్ళంతా ఎవరు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూపించాలి కదా. బట్ అది లేదు. చెప్పడం మర్చిపోయినా, సినిమాలో నాకు ఇంకొక బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఆ పిల్లి పోస్టర్స్ బాగున్నాయి భయ్య. ఆ పిల్లిని ఒక్కదాన్నే కరెక్ట్గా వాడుకున్నారు, అది కూడా ఎప్పుడో. సో ఫ్రాంక్లీ చెప్తున్నా, ఈ సినిమా కనుక నవీన్ పోలిశెట్టి గారికి కానీ, లేదంటే అడ్విషేష్ గారికి కానీ ఇల్లు ఉంటే సినిమాని వేరే లెవెల్ తీసుకెళ్ళేటోళ్ళు. ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ స్టఫ్స్ తోటి వాళ్ళు ఇంతకుముందు కొన్ని ఫిలిం తీశారు. మన ఏజెంట్ శ్రీనివాస్ సాత్రియ అండ్ క్షణం. సో సిమిలర్, సేమ్ అని చెప్పను, బట్ కొద్దిగా సిమిలారిటీస్ ఉంటాయి. ఆ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో స్టఫ్ ఇంకా ఎక్కువ ఉంది, చూపించడం ఇంకా చాలా ఎక్కువ ఉంది, కానీ ప్రాపర్ యూజ్ చేసుకోలేదు. సో ఫైనల్లీ సినిమా చూడొచ్చా అంటే, మీకు ఈ మంత్రతంత్రాల గురించి కనుక అవగాహన ఉన్నా, లేకపోతే నచ్చినా కానీ గివ్ ఇట్ ఎ ట్రై. సో మంచి ఫిలిమే, బ్యాడ్ ఫిలిం అయితే కాదు. బట్ మీరు ఏదైతే చూపించారో ప్రీవియస్గా, అది సినిమాలో లేదు.